ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఎందుకు నేను ఈ మాట అనగలుగుతున్నానంటే, ఎస్, వన్స్ మనం సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీ తీసుకుంటున్నటువంటి ప్రాసెస్ లో మనం చేసేటువంటి వర్క్ ను బట్టి పే అవుట్స్ ఒక ప్రాపర్ గా వస్తున్నాయా లేవా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బట్ ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి పే అవుట్స్ వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మీకు ఒక చక్కటి క్లారిటీ ఇస్తాను. అసలు ఒక కంపెనీని మనం రైట్ వేలో చూస్ చేసుకోవడానికి కావాల్సిన మినిమం ప్రయారిటీస్ ఏంటి అనేది కూడా మీకు ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మీకు క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి ఈ 40 to 45 minutes జరిగేటువంటి ఈ సెషన్ లో సో ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మీరు డెఫినెట్లీ క్లారిటీ తీసుకోగలుగుతారు. అంటే ఒక కంపెనీని మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీ ఇస్తానండి. వన్స్ అగైన్ మై సెల్ఫ్ బచ్చలకూర సైదులు, సింప్లీ బిఎస్ ఫ్రమ్ సూర్యాపేట, తెలంగాణ. వెల్కమ్ టు డైనస్ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ. డీల్ విత్ కాన్ఫిడెన్స్. సి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే కంపెనీ ఒక స్ట్రాంగ్ మోటో అండి, డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో చాలా కాన్ఫిడెంట్ గా కంపెనీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏంటి దీని యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి, మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, సో దీని యొక్క మెయిన్ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకుంటే ఒకసారి చూడండి. సో డియర్ ఫ్రెండ్స్, డైనస్ గ్లోబల్ అనేది ఒక మలేషియన్ కంపెనీ అండి. మలేషియన్ కంపెనీ ఫౌండెడ్ ఇన్ 2023 జనవరి 2023 జనవరిలో స్టార్ట్ అయినటువంటి ఒక మలేషియన్ కంపెనీ. దీని యొక్క సిఇఓ హ్యారిటీ గారు స్టిల్ రైట్ నౌ 22.5 మిలియన్ యూఎస్డిటీని షేర్ చేయడం జరిగిందండి. 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs తెలుసు కదా. సో ఆల్మోస్ట్ అండి ఒక చాలా హ్యూజ్ ఇన్కమ్ ని షేర్ చేసినటువంటి కంపెనీ, హైయెస్ట్ పేయింగ్ కంపెనీగా సో రికార్డ్స్ లోకి మనం చూడొచ్చండి. నెక్స్ట్ ఇప్పటి వరకు అంటే లేటెస్ట్ సర్వే ప్రకారం మోర్ దెన్ 5 lakhs యూజర్స్ ఉండడం మనం చూడొచ్చు వరల్డ్ వైడ్ గా. సో కమిట్మెంట్ చూడండి, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్. చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తోటి కంపెనీ చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో స్టిల్ రైట్ నో 60+ కంట్రీస్ లో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసిందండి. సో ఎంత కాన్ఫిడెంట్ ఉంటే, ఎంత వర్తీ ప్రోడక్ట్ ఉంటే, ఎంత హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే వెరీ షార్ట్ పీరియడ్ లో 2023 నుంచి ఇప్పటి వరకు ఒక 60+ కంట్రీస్ లో అల్టిమేట్ గా ముందుకెళ్ళిందంటే ఎస్ మనం అర్థం చేసుకోవచ్చు అండి కంపెనీ ఎంత స్టాండర్డ్ గా మనకి ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు. మరి దీని యొక్క మెయిన్ బ్యాక్గ్రౌండ్ అండ్ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే, కంపెనీకి ఓన్ R&D ఉందండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఎక్కడ ఉంది డైరెక్ట్, సో ఇట్ ఈస్ మలేషియన్ కంపెనీ అని చెప్పాం కదా. మలేషియాలో ఓన్ హెడ్ ఆఫీస్ అండ్ రీసెర్చ్ అండ్ ల్యాబ్ అండ్ టెక్నీషియన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం మలేషియాలో చూడొచ్చు అండి. దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సో ఆఫీసు, హెడ్ ఆఫీసు, ఎవ్రీథింగ్ మనం సో మలేషియాలో చూడొచ్చండి. మన యొక్క సీనియర్స్ అందరు కూడా ఎవ్రీ 6 months కి ఒకసారి కంపెనీ ఒక లీడర్స్ మీటింగ్ బొనంజా కండక్ట్ చేస్తుంది. దాంట్లో అచీవర్స్ అందరిని కూడా మలేషియా తీసుకెళ్లి సో అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే R&D మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫీస్ అన్నిటిని కూడా విజిట్ చేసేటువంటి ఒక చక్కటి అవకాశం ఇస్తుందండి. సో దీనిలో భాగంగా నెక్స్ట్ మంత్ 16th కూడా ఏపీ తెలంగాణ నుంచి మోస్ట్లీ 100 people వెళ్తున్నారండి విత్ కంప్లీట్ గా ఫ్రీ అండి. సో ఏదైతే ఈ బొనంజాలో భాగంగా అంటే కంపెనీ ఉచితంగా వీళ్ళందరిని కూడా తీసుకెళ్ళగలుగుతుంది మోర్ దెన్ 100 people ని ఇన్ ఏపీ తెలంగాణ అండి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ 60+ కంట్రీస్ అన్నాం కదా. ఈ 60+ కంట్రీస్ ని వాటి యొక్క ఫ్లాగ్స్ ని బట్టి మనం కంట్రీని ఇక్కడ ఎనాలిసిస్ చేయొచ్చండి. సో ఇది ఎప్పటిది అంటే 2025 31st జూలై సర్వే ప్రకారం 60+ కంట్రీస్ అండి. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన ఇండియాలో అఫీషియల్ లాంచ్ కంప్లీట్ అయింది. అండ్ రిమైనింగ్ మిగతా కంట్రీలలో కూడా లాంచింగ్ అనేది మంచి అఫీషియల్ గా గ్రాండ్ గా చేసుకోవడం జరిగిందండి. ఇక నెక్స్ట్ చూడొచ్చు, అప్పటి నుండి ఇప్పటి వరకు 2023 నుంచి ఇప్పటి వరకు సో చాలా గ్రాండ్ ఈవెంట్స్ ని కండక్ట్ చేయడం జరిగింది డిఫరెంట్ కంట్రీస్ లో. సో చాలా లగ్జరీ ఈవెంట్స్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. సో ప్రతిది కూడా సో ఒక్కొక్క దేశంలో జరిగినటువంటి ఈ ఈవెంట్స్, రికగ్నిషన్స్ అండ్ మొత్తం కూడా మనం వరల్డ్ వైడ్ గా చూసి కన్సిడర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కమింగ్ టు ద మేనేజ్మెంట్ అండి. అసలు డైనస్ గ్లోబల్ యొక్క మేనేజ్మెంట్ ఎవరు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, సో టోటలీ 7 people యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండడం మనం చూడొచ్చు అండి. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, సో డాక్టర్ రాజ్ గారు మెడికల్ డైరెక్టర్ గారు, కోచ్ దామన్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చార్లెస్ చీమా గారు స్ట్రాటజిక్ ఆఫీసర్, కోచ్ ఆడి గారు డెవలప్మెంట్ ఆఫీసర్, హ్యారిటీ సిఇఓ గారు, నికోలస్ చే గారు సో ఆపరేషన్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చేసరికి సైమన్ ఓయి అండ్ ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ అండి ఈజ్ ఆల్సో. సో ఒకసారి వీళ్ళ యొక్క
బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకుంటే, ముందుగా హ్యారీ టీ గారు అండి, సిఇఓ, ఈజ్ ఎ సిఇఓ అండి, సక్సెస్ఫుల్లీ ఫౌండెడ్ మోర్ దెన్ 10 కంపెనీస్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ అండి. సో వెరీ షార్ట్లీ ఒక 10 కంపెనీలకు పైగా స్టార్ట్ చేసినటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అని మనం మాట్లాడుకోవచ్చు అండి, సిఇఓ హ్యారీ టీ గారు. ఈజ్ ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ అండి, హూ కన్సిస్టెంట్లీ రీఇన్వెస్ట్ ప్రాఫిట్స్ ఇన్ న్యూ స్టార్ట్అప్స్ టు స్కేల్ దెమ్ గ్లోబల్లీ. సో అసలు ఏంటి ఇక్కడ వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందామండి. వెంచర్ క్యాపిటలిస్ట్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో, చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విధానం గురించి వెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ హ్యారీ టీ గారు. సో వాటిలలో ఇన్వెస్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్స్ తోటి మళ్ళీ ఇంకా కొత్త కొత్త స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అండి. సో అందుకే వెంచర్ క్యాపిటలిస్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు. యాజ్ కోచ్డ్ అండ్ మోటివేటెడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈజ్ మోర్ దెన్ 20 years ఎక్స్పీరియన్స్ అండి. ఈ తనకున్నటువంటి 20 years ఎక్స్పీరియన్స్, ఎంఎల్ఎం అంటే మార్కెటింగ్ లో 20 years ఎక్స్పీరియన్స్ లో కొన్ని వందల వేల మందిని మోటివేట్ చేయడం జరిగిందండి. సో మంచి ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ సైమన్ ఓయి అండి, జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ డైనస్ ఇండియా. మన ఇండియన్ కి వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ సైమన్ హోయి అండ్ జయరాజ్ గారు కూడా ఉన్నారు. సో ముందుగా ఈయన గురించి మనం మాట్లాడుకుంటే, సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ అండి. సో ఈయన ఒక ఫార్మసిస్ట్. సో ఈయన మనకు యాజ్ ఏ ఇండియాకు జనరల్ మేనేజర్ గా ఉండటం మనం చూడొచ్చు. కరెంట్లీ రన్నింగ్ ఏ సక్సెస్ఫుల్ కాంపౌండింగ్ ఫార్మస్యూటికల్స్, ఓవర్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అండ్ ట్రైనర్ అండ్ ఇన్వైటెడ్ స్పీకర్ ఫర్ మెనీ నెట్వర్కింగ్ మార్కెటింగ్ కంపెనీస్ అండి. చాలా పెద్ద పెద్ద కంపెనీలకి ఈయన ఇన్వైట్ చేయబడతాడు, అంటే వాళ్ళకి యాజ్ ఏ ట్రైనర్ గా, స్పీకర్ గా ఇన్వైట్ చేయబడతాడు. అంటే వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఇండియా, సో సైమన్ ఓయి బిలాంగ్స్ టు అవుట్ ఆఫ్ కంట్రీ అండి, బట్ మన ఇండియాలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ ని తీసుకోవడం జరిగింది, దట్ ఈస్ జయరాజ్ గారు. సో ఈజ్ మన ఇండియన్ అండి. సో ఈయన బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి న్యాచురోపతి, నేటివ్ థెరపీస్ ప్రాక్టీషనర్, ఫౌండెడ్ ఫర్ న్యాచురల్ థెరపీస్ వెల్నెస్ సెంటర్స్, ఓవర్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అండి. 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ కండక్టెడ్ మెనీ హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్లీ. సో నాట్ ఓన్లీ నేషనల్లీ అండి, మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా ఎన్నో హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ మీటింగ్స్ ని కండక్ట్ చేసినటువంటి వ్యక్తి జయరాజ్ గారు. తను మన ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండడం మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఒక మంచి ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ మనం మాట్లాడుకోవచ్చు. స్టీవియా అవార్డ్ అండి, 2024 లో సిల్వర్ స్టీవియా అవార్డు తీసుకోవడం జరిగింది. అదే 2024 లో స్టీవియా గోల్డ్ అవార్డును కూడా తీసుకోవడం జరిగిందండి. వెరీ షార్ట్లీ బ్యాక్ టు బ్యాక్ ఒక మంచి ఎక్సలెన్స్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని కూడా తీసుకోవడం జరిగింది. 2023 నుంచి జస్ట్ 2023 లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ జస్ట్ స్పాన్ ఆఫ్ 1 year లో ఈ స్టీవియా అవార్డు అనేది సిల్వర్ అండ్ గోల్డ్ అవార్డుని కంప్లీట్ చేసుకున్నటువంటి ఏకైక ఫాస్ట్ కంపెనీ అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఏసియా పసిఫిక్ ఎంటర్ప్రైజ్ అవార్డును కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడొచ్చు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఒక మంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ని రికగ్నైజ్ కలిగి ఉన్నటువంటి కంపెనీ అని కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ వరల్డ్ వైడ్ కంటే ఇప్పటి వరకు 60+ కంట్రీస్ అన్నాం కదా, వాటిలో మెయిన్ గా కొన్ని కంట్రీస్ యొక్క సర్టిఫికేషన్స్, లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. ఇక నెక్స్ట్ మన ఇండియా కావాల్సినటువంటి లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా అఫీషియల్ గా కంప్లీట్ చేసుకుని లాస్ట్ మంత్ May 18th నాడు సో ఒక గ్లోబల్ ఈవెంట్ లాగా మన ఇండియాలో, అది కూడా మన తెలంగాణ నుంచి ఏపీ నుంచి విజయవాడలో ఒక గ్రాండ్ ఈవెంట్ ని కండక్ట్ చేసుకోవడం ద్వారా మనకు డైనస్ గ్లోబల్ అనేది ఇండియా అఫీషియల్ గా లాంచ్ చేయబడిందని మనం చెప్పుకోవచ్చండి. సో ఇండియా కాడికి వచ్చేసరికి డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ గా మనం చూడొచ్చండి. సో వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి డైనస్ గ్లోబల్ అని ఉంటుంది, బట్ మన ఇండియా కాడికి వచ్చేసరికి డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అని నేమ్ తోటి మనం బిజినెస్ చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సినటువంటి అన్ని ఫార్మాలిటీస్, లీగల్ సర్టిఫికేషన్స్ అని మనం చూడొచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఏంటి అండి మెయిన్ ఈ కంపెనీ ఇస్తున్నటువంటి ఆపర్చునిటీ ఏంటి అంటే, ఒక హెల్త్ బేసిస్ లో ఒక చక్కటి ఆరోగ్యం ఇస్తూ, ఆరోగ్యంతో పాటుగా ఆదాయాన్ని తీసుకునేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఈ ఆపర్చునిటీ ఎలా ఉంటది ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు, సో ఒకసారి చూడండి, హెల్త్ ఈజ్ ఏ ప్రైజ్లెస్ వెల్త్, ఇన్వెస్ట్ వైల్ యూ కెన్. సో ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకుంటే హెల్త్ అనేది మోస్ట్లీ అండి ఒక వెలకట్టలేని, మన ఆరోగ్యం అనేది ఒక వెలకట్టలేని సంపదతో సమానం అండి. సో మెయిన్ గా మోస్ట్లీ దీని గురించి మనం మాట్లాడుకుంటే అండి,
ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కరోనా తర్వాత చాలా మంది హెల్త్ మీద అవేర్నెస్ అనేది పెరగడం మనం గమనించవచ్చు. సో దీనిపైన రకరకాలుగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. అంటే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకునేటువంటి ప్రాసెస్ కావచ్చు, అండ్ చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేటువంటి ప్రాసెస్ కావచ్చు. సో మరి అంటే ఇక్కడ ఏదైతే మనం అంటే మన ఆరోగ్యం పైన పెట్టుబడి పెట్టేటువంటి ఆలోచనలు మనం చేస్తున్నాం. ఎందుకు అంటే ప్రివెంటివ్ అంటే, సో ఒక డిసీజ్ వచ్చినాక క్యూర్ చేసుకునే బదులు సో స్టార్టింగ్ దాన్ని రాకుండా అరికట్టుకునేటువంటి ప్రయత్నం చేయడాన్ని మనం ప్రివెంటివ్ గా ముందుకు తీసుకెళ్తున్నాం. వన్స్ ఈ ప్రివెంటివ్ లో చిన్న స్టెప్ ద్వారా ఏమవుతుందంటే, సో ఒక పెద్ద ప్రాబ్లమ్ ని మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూర్ చేసుకునేటువంటి ఒక చక్కటి అవకాశం అండి. అసలు మెయిన్ గా మన బాడీకి డిసీజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మన బాడీ ఏంటి, మన బాడీకి కలుగుతున్నటువంటి డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుంటే డియర్ ఫ్రెండ్స్ చూడండి. సో డిసీజెస్ అంటే ఏంటి? డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హార్ట్ డిసీజెస్, ఒబేసిటీ అండ్ ఆటో ఇమ్యూని డిసీజెస్ కావచ్చు, నెక్స్ట్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇట్లా రకరకాల డిసీజెస్ ఉన్నాయండి. ఈ డిసీజెస్ కి మెయిన్ రూట్ కాజెస్ ఏంటి అంటే మెయిన్ గా సెల్ డ్యామేజ్ అండి. సో మన బాడీలో రకరకాల సెల్స్ డ్యామేజ్ అవ్వడం కావచ్చు, సో ఫ్రీ రాడికల్స్ కావచ్చు, ఇవంతా కూడా మనకి మెయిన్ ఈ సెల్ డ్యామేజ్ అయినటువంటి ఈ రూట్ కాజ్ ప్రాబ్లమ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయకుండా రకరకాల వేలు మనం ప్రయత్నాలు చేస్తుంటాం అండి. బట్ ఈ రూట్ లెవెల్లో మనం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలిగితే అల్టిమేట్ గా సో ఒక చక్కటి సొల్యూషన్ అయితే తీసుకోగలుగుతాం. సో మెయిన్ గా అంటే మన బాడీ ఎలా తయారైతుందో ఒకసారి మనం మాట్లాడుకుంటే, కొన్ని వేల కోట్ల ట్రిలియన్ సెల్స్ తో కలిస్తేనే ఒక మానవ దేహం అనేది ఏర్పడుతుంది. ఈ మానవ దేహంలో కొన్ని వేల కణాలు ఉంటాయి కదా, ఆ కణం ఎక్కడైతే కణం డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన కణానికి ఒక చక్కటి పోషణ రీజనరేషన్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ చేసుకునేటువంటి అవకాశం ఉందండి. ఇక మెయిన్ ఏంటంటే, అసలు మెయిన్ గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ అండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది సో లైక్ రోబర్స్ అండి. అంటే ఒక దొంగల్లాగా మారి ఏం చేస్తారంటే, మనకి ఏ అయితే యాక్టివ్ సెల్స్ ఉన్నాయో ఆ యాక్టివ్ సెల్స్ నుంచి ఎనర్జీని అంతా కూడా దొంగిలించేటువంటి ప్రయత్నమే ఈ ఫ్రీ రాడికల్స్ చేస్తాయి. మరి ఇవి ఫ్రీ రాడికల్స్ ఎలా ఏర్పడుతున్నాయి అంటే, సో ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, ఈవీ రేస్ వల్ల కావచ్చు, అండ్ పొల్యూషన్స్ కావచ్చు, అండ్ పెస్టిసైడ్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, స్మోక్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మనకి మన బాడీలో ఇన్యాక్టివ్ సెల్స్ గా మారడం జరుగుతుంది. ఈ ఇన్యాక్టివ్ సెల్స్ నే మనం ఫ్రీ రాడికల్స్ అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ ఏమైతాయి అంటే యాక్టివ్ సెల్స్ మీద రాబరింగ్ జరుగుతుంటది. సో అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా సెల్ టు సెల్ డ్యామేజ్ అయ్యి ఒక చిన్న ప్రాబ్లం కాస్త పెద్ద ప్రాబ్లం గా క్రియేట్ అయ్యి మనకు చిన్న ప్రాబ్లం కాస్త డిసీజ్ గా మనకు పరిగణించబడుతుందండి. మరి దీన్ని మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం, దీనిని ఒక నివారించుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే అండి, ప్రతి సెల్ ప్రతి కణంలో కూడా నాడ్ ప్లస్ అనేది మనం చూడొచ్చండి. సో ఈ నాడ్ ప్లస్ అనేది ఏమవుతుందంటే సెల్ కావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఒక్కసారి మనం ఈ నాడ్ ప్లస్ అంటే ఏంటంటే ఒకసారి చూడొచ్చు, నికోటినామైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అండి. ఇది మన శరీరంలోని ప్రతి కణంలోనూ సహజంగా ఉండే ఒక ముఖ్యమైన కో ఎంజైమ్ అండి. దీనికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, ఈ నాడ్ ప్లస్ కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, డైట్ కావచ్చు, అండ్ నాడ్ ప్లస్ బూస్టర్స్ కావచ్చు, ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఆ కణాలు అనేది యాక్టివ్ గా చలించడం మనం చూడొచ్చండి. సో అంతగా అంటే ఈ నాడ్ ప్లస్ అనేది ఏం చేస్తుంది అంటే మన కణానికి కావాల్సినటువంటి శక్తిని అండ్ సెల్స్ ఏదైతే డ్యామేజ్ అయినాయో వాటికి కావాల్సినటువంటి మరమ్మతు చేసేటువంటి ప్రక్రియని కావచ్చు, అండ్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కావచ్చు, అండ్ బాడీ మెటబాలిజం కావచ్చు, వీటన్నిటిని కూడా క్లియర్ చేసేటువంటి మెయిన్ పాత్ర ఎక్కడ ఉంటుంది అంటే నాడ్ ప్లస్. మరి ఈ నాడ్ ప్లస్ ప్రతి కణంలో కూడా అణువున ఉండటం మనం గమనించవచ్చు. అంటే మెయిన్ గా ఈ నాడ్ ప్లస్ అనేది సెట్ అవ్వగలిగితే ఆటోమేటిక్ గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అండి. మరి మన కంపెనీ ఇస్తున్నటువంటి ప్రొడక్ట్స్ లో సో ఎలాంటి ఫార్ములాతో రాబడింది అండ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫార్ములా గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. మెయిన్ ఫస్ట్ ప్రోడక్ట్ అండి రసంట. సో ఈ రసంట అనేటువంటి ప్రోడక్ట్ ఒక అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు అండి. సో ఈ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మనం మార్కెట్ లో రకరకాల స్టెమ్ సెల్ ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు చూసాము, వాడామండి. సో అవన్నీ కూడా అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు ఫైటో స్టెమ్ సెల్ తోటి తయారు అయినటువంటి ప్రోడక్ట్లు అండి. అంటే ఫైటో సెల్ అంటే ఇక్కడ మెయిన్ గా ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేయబడినటువంటి స్టెమ్ సెల్స్ ని ఇప్పటి వరకు మనం చూసామండి. బట్ ఇక్కడికి వచ్చేసరికి రసంట్ అనేటువంటి ప్రోడక్ట్ సో ఫైటో ప్లసంట్ అనేటువంటి మెయిన్ అంటే ఒక ఫ్రూట్ తయారవడానికి కావాల్సినటువంటి మెయిన్ ఏంటంటే ఫ్లవర్ అండి. ముందు ఫ్లవర్ వచ్చిన తర్వాతనే ఆ ఫ్లవర్ నుంచి మనకి ఫ్రూట్ గా కన్వర్ట్ అవ్వడం తయారవడం మనం చూడొచ్చు. అంటే మెయిన్ పాత్ర ఏంటంటే ఫ్లవర్.
వన్స్ ఫ్లవర్ వచ్చినప్పుడే మనకి ఫ్రూట్ గా మారేటువంటి ఈ ప్రాసెస్ ఏదైతుందో, ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి ప్లసంటా అనేటువంటి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో తయారు చేయబడినటువంటి ప్రోడక్టే మన రసంటా అండి. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బల్గేరియన్ రోజ్ ప్లసంటా కావచ్చు, NMN నికోటినామైడ్ మోనోన్యూక్లియోటైడ్ అనేటువంటి ఎంజైమ్ అండి. ఇది మెయిన్ ఏమవుతుందంటే నాడ్ ప్లస్ ని యాక్టివ్ చేసేటువంటి మెయిన్ ఒక పిల్లర్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ బ్రౌన్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, లోటస్ జర్మ్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, బిటర్ మిలాన్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, అండ్ అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు. వీటితోటి మనకి రసంట్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ కూడా ఒక 11 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ కావచ్చు, 15 టైప్స్ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, ఆల్ఫా క్లోవ్, కో ఎంజైమ్, క్యూటెన్ అనేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడినటువంటి ఒక అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్ ప్రొడక్ట్ అండి రసంట. ఈ రసంట అనేది సో మన నాడ్ ప్లస్ ని అద్భుతంగా యాక్టివ్ చేయగలిగినటువంటి ప్రోడక్ట్ అండి. సో మోస్ట్లీ ఒక 200+ డిసీజెస్ కి ఒక చక్కటి పరిష్కారం అని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి స్టెమ్ సెల్ ప్రొడక్ట్లకి ఇది ఒక అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అండి. సో ఇప్పుడున్నటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతున్నాయో అవి అన్ని కూడా మనం ఒక 4G నెట్వర్క్ లాంటిది అయితే, సో డెఫినెట్లీ అండి ఈ రసంట్ అనేది ఒక 5G లాంటిది అండి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో 4Gకి 5Gకి ఎంత డిఫరెన్స్ ఉందో అనేది మనం సో మాట్లాడొచ్చు అండి. అంటే ప్రోడక్ట్ యొక్క ఎఫికస్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో ఉన్నటువంటి NMN ఏదైతే ఈ ఫార్ములా ఉందో, దీని ద్వారా ప్రతి సెల్ కూడా వెరీ ఫాస్ట్ గా యాక్టివ్ అవడం మనం చూడొచ్చు. ఇది క్లినికల్ గా స్టడీస్ ఫ్రమ్ సైంటిస్ట్, డాక్టర్స్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టడీ చేయబడినటువంటి ఒక ప్రోడక్ట్ అండి. అద్భుతమైన ప్రోడక్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని వాడే విధానం ఏంటంటే సబ్లింగ్వల్ మెథడ్ అండి. సో ఎంటీ స్టమక్ రెగ్యులర్ గా మనం నిద్ర లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ పరిగడుకునే నిద్ర లేచిన తర్వాత పాచి మొకాన ఈ సబ్లింగ్వల్ మెథడ్ ద్వారా నాలుక కింద ఒక సాచెట్ లో ఉన్నటువంటి పౌడర్ ని మనం నాలుగు కింద ప్లేస్ చేసినట్టయితే 2 minutes లో కరుగుతుందండి. కరిగిన హాఫ్ అన్ అవర్ కి మనం వాటర్ కానీ లేకపోతే బ్రష్ కానీ చేసుకోవచ్చు. జస్ట్ మనం విత్ ఇన్ 2 seconds లో ఏమవుతుందంటే 1 to 2 minutes లో కరిగిపోద్ది. చాలా అడ్వాన్స్డ్ గా ఫాస్ట్ గా అది అబ్జర్వ్ కావడం కానీ రిజల్ట్స్ చూడడం కానీ మనం చూడొచ్చండి. వెరీ ప్రొడక్ట్ ఎఫికస్ అనేది చాలా హైలీ ఉంటుందండి. ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ అండి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా వరల్డ్ వైడ్ గా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఒబేసిటీ అండి. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఒబేసిటీ. ఈ ఒబేసిటీ కూడా మనకి ఒక చక్కటి సొల్యూషన్ ని కంపెనీ తీసుకురావడం జరిగింది. అసలు ఒబేసిటీ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ ఒబేసిటీ? మరి ఒబేసిటీ అంటే ఏంటంటే ఓవర్ వెయిట్ ని ఒబేసిటీ అంటామా, లేకపోతే సో అన్షేప్డ్ బాడీని మనం ఒబేసిటీగా మాట్లాడుకుంటామా? అంటే షేప్డ్ బాడీ ఉంటుంది, అన్షేప్డ్ బాడీ ఉంటుంది అండి. సో ఒక షేప్ లేకుండా మొత్తం కూడా ఫ్యాట్ తో కూడుకున్నటువంటి బాడీని మనం ఒబేసిటీ అంటామా, లేకపోతే ఓవర్ వెయిట్ ని మనం ఒబేసిటీ అంటామా అనేది ఒక చక్కటి క్లారిటీ కావాలండి. అంటే మనం చాలా మంది వెయిట్ తగ్గాలి అనేటువంటి భ్రమలో ఉంటారు. తగ్గాల్సింది వెయిటా లేకపోతే ఫ్యాట్ అనేది మనం మాట్లాడుకుంటే ఒకసారి చూడండి. సో ఈ పర్సన్ వచ్చేసరికి మోస్ట్లీ 115 kgs ఉన్నారు. అండ్ ఈ పర్సన్ వచ్చేసరికి 110 kgs ఉన్నారు. ఒకవేళ మనం తగ్గాల్సింది బరువు అనుకుంటే దాని ప్రకారం మాట్లాడుకుంటే, అంటే ఒబేసిటీ అంటే బరువు తగ్గాలి అనే ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే, సో మరి ఈయన ఒబేసిటీ తోటి బాధపడుతున్నట్టు. సో ఎందుకు అంటే ఈయన 115 kgs ఉన్నాడు, బట్ ఈయన ఓన్లీ 110 kgs మాత్రమే ఉన్నాడు. అంటే సో ఇతనితో కంపేర్ చేస్తే ఈయనే బరువు తగ్గాలి. బట్ ఇక్కడ చూడండి, సో ఎవరు ఒబేసిటీ తోటి ఉన్నారు, ఎవరు ఫిట్ గా ఉన్నారు అని మనం మాట్లాడుకుంటే, అన్వాంటెడ్ ఫ్యాట్ అంతా కూడా మన స్టమక్ చుట్టూ అండ్ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్ చుట్టూ చేరి అన్షేప్డ్ బాడీగా తయారైనప్పుడు దాన్ని మనం ఒబేసిటీ అంటాము. సో జస్ట్ లైక్ అండి, అన్షేప్డ్ బాడీనే మనం సో ఒబేసిటీ అంటాం. ఈ అన్షేప్డ్ బాడీ ఎలా వస్తుందంటే అన్వాంటెడ్ ఫ్యాట్ అండి. ఎక్కువ ఫ్యాట్ అనేది మన బాడీలో స్టోర్ అయ్యి ఆ స్టోర్ అయినటువంటి ఫ్యాట్ అంతా కూడా సో అన్షేప్డ్ బాడీగా తయారవడం మనం గమనించవచ్చు. దీన్నే మనం ఒబేసిటీ అంటాం. ఈ ఒబేసిటీ తగ్గేటువంటి ప్రాసెస్ నే మనం ఏమంటాం అంటే ఫ్యాట్ లాస్ అంటాం అండి. ఫ్యాట్ లాస్ తగ్గాల్సింది ఏంది? ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్ అనమాట. అంటే దీని మీద మనం కొంచెం క్లారిటీ ఉండాలి. ఎందుకు మరి ఫ్యాట్ లాస్ నాట్ వెయిట్ లాస్ అని అంటున్నాం అంటే, ఒకసారి చూడండి, థింక్ ఫ్యాట్ లాస్ నాట్ వెయిట్ లాస్. ఎందుకంటే ఒకసారి చూడండి, సో డియర్ ఫ్రెండ్స్, ఫ్యాట్ అనేది ఒక 2 kgs మనం పరిమాణం తీసుకున్నాం. అండ్ మజిల్ కూడా ఒక 2 kgs పరిమాణం తీసుకున్నాం అండి. సో ఈ 2 kgs ఆఫ్ మజిల్ ఎంత పరిమాణం ఉంది అండ్ 2 kgs ఆఫ్ ఫ్యాట్ ఎంత పరిమాణం ఉంది? ఒకసారి మీరు గమనించండి. సో ఈ 2 kgs ఆఫ్ ఫ్యాట్, 2 kgs ఆఫ్ మజిల్ అండి, జస్ట్ కొంత పరిమాణం మాత్రమే ఉంది. ఇదే 2 kgs ఆఫ్ ఫ్యాట్ వచ్చేసరికి ఎక్కువ పరిమాణం ఉంది. అంటే ఇది ఏమవుతుందంటే ఎక్కువ పరిమాణం ఏం చేస్తుందంటే మన బాడీని అన్షేప్ చేసేస్తుంది.
దీనివల్ల ఏమవుతుందంటే సో మనం మెయిన్ గా వెయిట్ లాస్ అవ్వాలి అని మనం ఫోకస్ చేస్తుంటాం. దీనికోసం ఫుడ్ ని కంట్రోల్ చేసుకోవడం, ఫుడ్ ని స్కిప్ చేయడం, అసలే ఎక్కలేని డైట్స్ ని మనం ఫాలో చేయడం. దీని ద్వారా ఏమవుతుందంటే మనం మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో మనం తినకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ జరగాల్సింది ఏంది, ఫ్యాట్ లాస్ అనేది జరగాలి. ఫ్యాట్ లాస్ మరి తినకుంటుంటే ఫ్యాట్ లాస్ అవుతుందా అంటే నెవర్ అండి. సో ఇక్కడ జరగాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఎస్, ఒక చక్కగా ఆరోగ్యపరంగా మన బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ ఫ్యాట్ ని తగ్గించుకునే ప్రయత్నమే చేయాలి తప్ప మజిల్ మీద డ్యామేజ్ అయ్యేటువంటి ప్రయోగాలు ఏ మాత్రం చేయకూడదు. మజిల్ డ్యామేజ్ ఎప్పుడైతుంది, ఎప్పుడైతే మీరు ఫుడ్ తినకుండా సో ఓవర్ కంట్రోల్ చేసుకుంటారో, సో వన్స్ మీరు కంట్రోల్ చేసుకున్న రోజులు కంట్రోల్ చేసుకుంటారు, ఎప్పుడైతే మళ్ళీ ఆ కంట్రోల్ తప్పి మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సో అంతకి డబుల్ త్రిబుల్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్ ఏంటంటే ఫ్యాట్ లాస్. మరి ఈ ఫ్యాట్ లాస్ కోసం ఏంటి మన కంపెనీ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎస్ అండి, ఈ ఫ్యాట్ వచ్చేసరికి సో దీనివల్ల రకరకాల కాంప్లికేషన్స్ మనం చూడొచ్చు. ఒక హెల్దీ బాడీకి, అన్హెల్దీ బాడీకి, హెల్దీ హ్యూమన్ కి, అన్హెల్దీ హ్యూమన్ కి సో మనం గమనించవచ్చు. హార్ట్ కావచ్చు, ఇక రకరకాల ఫ్యాట్ ఇష్యూస్ అంటే ఫ్యాట్ తోటి రకరకాల సమస్యలు, కాంప్లికేషన్స్ మనం ఎదుర్కొంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒబేసిటీ అండి. దీనివల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఈ బరువు అంతా కూడా మన మోకాల మీద పడి తొందరగా మోకాలు అరిగి సో మోకాల నొప్పులు కూడా స్టార్ట్ అవటం మనం గమనించవచ్చు. మరి దీనికోసం ఏమైనా సొల్యూషన్ ఉందంటే ఎస్ అండి, మన కంపెనీ తీసుకొచ్చినటువంటి ఒక అల్టిమేట్ సొల్యూషన్ అర్బనిజం. సో ఈ అర్బనిజం లో ఏముంటదంటే 2 క్యాండీస్ ఉంటాయండి. ఈ 2 క్యాండీస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే సంజ్ అండ్ మోంజ్ అండి. ఈ సంజ్ అనేది ఒక పర్సనల్ ట్రైనర్ లాగా పనిచేస్తుంది మీకు. సో మీరు జిమ్ కి వెళ్తే అందులో జిమ్ లో ఉన్నటువంటి ఒక పర్సనల్ ట్రైనర్, జిమ్ మాస్టర్ ఎలా అయితే మీకు ట్రైనింగ్ ఇస్తాడో అలాగా ఇది ఒక పర్సనల్ ట్రైనర్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ మూన్స్ అనేది మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, విష పదార్థాలు ఉన్నాయి చూడండి, వాటిని రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్ ఈ మూన్స్ తీసుకుంటది. మరి దీని ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ సంజిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇటలీ మోరోసిల్ అనేటువంటి ఇంగ్రీడియంట్ అండి. సో ఇవన్నీ కూడా పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అండి. సో ఈ ఇటలీ మోరోసిల్ కావచ్చు, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, అండ్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేయబడినటువంటి ప్రొడక్టే సంజ్ అండి. సో ఇది మనం చాలా మందిని గ్రీన్ టీ తాగే వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంది కూడా వెయిట్ లాస్ తగ్గాలి అనేటువంటి ప్రాసెస్ లో గ్రీన్ టీలో ఎర్లీ మార్నింగ్ తాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ గ్రీన్ టీ అనేది మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ని తీసేయడంతో పాటుగా టాక్సిన్స్ కూడా రిమూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందండి. అందుకోసం మనం ఈ గ్రీన్ టీని తాగుతుంటారు చాలా మంది మోస్ట్లీ. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అల్టిమేట్ గా సో మన బాడీలో కంప్లీట్ గా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందండి. సో బాడీ వన్స్ చూడండి బర్న్స్ ఫ్యాట్ ఇన్సైడ్ అవుట్, లోపల నుంచే మనకు ఫ్యాట్ ని బర్న్ అవడం చూడవచ్చు. అండ్ ఒక నార్మల్ వన్స్ వాడిన తర్వాత ఒక మంచి బాడీ స్ట్రక్చర్ మనం షేప్ ని మనం చూడొచ్చు. అండ్ మెటబాలిజం సిస్టమ్ ని మనం చూడొచ్చు. అండ్ రెడ్యూస్ హంగర్ అంటే తినాలనేటువంటి కోరికలను తగ్గించడం మనం చూడొచ్చు. సో ఇంకా రకరకాల మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ మూన్స్ కాడికి వచ్చేసరికి ఇది ఒక స్పెషలిస్ట్, డీటాక్స్ స్పెషలిస్ట్ అనుకున్నాం కదా. ఈ ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూడండి. ఫ్రాన్స్ సినోట్రోల్స్ కావచ్చు, ఫ్రూట్ ఎంజైమ్స్ కావచ్చు, మిలోన్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, విటమిన్ సి కావచ్చు, అండ్ సో పెరిల్లా అనేటువంటి లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు. వీటితో తయారు చేయబడినటువంటి మరొక ప్రోడక్ట్ మూంజ్ అండి. ఇది కంప్లీట్ గా నైట్ టైంలో, ఇదేమో మార్నింగ్ టైంలో మనం బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేయడానికంటే ముందు జస్ట్ ఈ క్యాండీస్ అండి, చాక్లెట్స్ జస్ట్ సపరించడం అనమాట. మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత మీరు ఒక క్యాండీని ఆల్మోస్ట్ 30 to 45 minutes సపరించిన తర్వాత మళ్ళీ మీరు యాజ్ యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ ని కానీ లేకపోతే ఫుడ్ ని కంట్రోల్ చేసుకోవడం కానీ స్కిప్ చేయడం కానీ ఎక్కడ కూడా మనం మాట్లాడమండి. జస్ట్ ఇక్కడ క్యాండీస్, మీరు ఈ క్యాండీస్ ని తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ ఫ్యాట్ తగ్గడంతో పాటుగా సో టాక్సిన్స్ రిమూవ్ అవడంతో పాటుగా ఒక న్యాచురల్ గా మనం ఫ్యాట్ లాస్ అయ్యేటువంటి ప్రాసెస్ ని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇది మార్నింగ్ తీసుకుంటాము సంజ్ అనేది. అండ్ నైట్ టైంలో డిన్నర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి మనకు పడుకోవడానికి అంటే స్లీపింగ్ ముందు ఈ మూన్స్ అనేటువంటి క్యాండీని తీసుకుంటాం అండి. మోస్ట్లీ ఒక 30 minutes పట్టిద్దండి రెండు కూడా మన బాడీలో కరగడానికి. సో 30 minutes పట్టిద్ది. ఈ 30 minutes తర్వాత మీరు చక్కగా కొన్ని వాటర్ తాగి సో నైట్ టైం పడుకోవచ్చు, లేదా మార్నింగ్ టైం మీరు వాటర్ తాగిన తర్వాత కూడా సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అంటే హౌ టు కన్స్యూమ్ అనేది. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుందండి. సో మరి వాడినంతసేపు బాగానే ఉంటుందండి, మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత ఏంటి మళ్ళీ కాంప్లికేషన్స్, మళ్ళీ యాజ్ యూజువల్ గా ఫ్యాట్ అంటే గెయిన్ అవుతుందా అంటే
ఇక్కడ వాడిన టెక్నాలజీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాట్ థ్రెడ్డింగ్ టెక్నాలజీ అండి. ఈ ఫ్యాట్ థ్రెడ్డింగ్ టెక్నాలజీ ఏమైతుందంటే మన ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్రెస్డ్ చేస్తాయి. సో ఈ కంప్రెస్ అయినటువంటి సెల్స్ మళ్ళీ రీగెయిన్ అవడానికి అవకాశం లేదండి. సో క్లినికల్లీ స్టడీ చేయబడినటువంటి ఒక వండర్ఫుల్ సిస్టమ్ అండి ఫ్యాట్ థ్రెడ్డింగ్ టెక్నాలజీ అనమాట. ఇది ఆల్రెడీ పేటెంటెడ్ అండి. సో సంజు ఒక నుంచి మూంజ్ ఒక నుంచి మనకి ఫ్రాన్స్ నుంచి అండ్ ఇటలీ నుంచి కలెక్ట్ చేయబడినటువంటి పేటెంటెడ్ ప్రొడక్ట్లు అనమాట. ఇక నెక్స్ట్ మరొక ప్రొడక్ట్ అండి, లేడీస్ కి రకరకాల కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెస్, ప్రెజర్స్ అండ్ రకరకాల ఫీలింగ్స్ కావచ్చండి. వీటన్నిటికి ఒక చక్కటి సొల్యూషన్ ఉందన్నమాట. సో మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మెయిన్ గా వాళ్ళ బాడీలో ఏదైతే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ ప్రాపర్ గా డెవలప్ అవ్వక వచ్చేటువంటి ఈ కాంప్లికేషన్స్ తోటే రకరకాల సమస్యలు మనం చూడొచ్చండి. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రతి ఆర్గాన్ మీద ఇంపాక్ట్ చూపెట్టిందండి, ప్రతి ఆర్గాన్ మీద. సో ఇది ప్రాపర్ గా ఉన్నప్పుడు సో న్యాచురల్ గా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా లేడీస్ మనం చూడొచ్చు. మరి దీనికి ఈ కాంప్లికేషన్స్ కి ఒక చక్కటి సొల్యూషన్ ఏంటంటే లిఫ్ట్ మ్యాక్స్ అండి. సో ఇది కూడా మనకి పౌడర్ రూపంలో ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చక్కగా సాచెట్లో ఉన్నటువంటి పౌడర్ నోట్లో వేసుకుంటే ఒక 2 to 3 minutes లో కరిగిపోద్దండి. సో ఒక చక్కటి రిజల్ట్స్ మనం ఈ లిఫ్ట్ మ్యాక్స్ ద్వారా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టెస్టోస్టిరాన్ అండి, మరొక ప్రోడక్ట్. ఇది లేడీస్ కి ఎలా అయితే ఒక మెయిన్ హార్మోన్ ఉంటుందో మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్, అండ్ ఎస్పెషల్లీ జెంట్స్ లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుందండి. ఈ హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ కాగలిగితే సో డెఫినెట్లీ అండి మన యొక్క బాడీ ఫంక్షన్స్, ప్రతి ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా బెస్ట్ గా ఉంటది. ఈ హార్మోన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వక ఇప్పుడున్నటువంటి కలుషితమైన ఆహారాలు కావచ్చు, రేడియేషన్స్ కావచ్చు, సో స్ట్రెస్ కావచ్చు, ప్రెజర్స్ కావచ్చు, దీనివల్ల ఏమైతుందంటే ఈ హార్మోన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎఫెక్ట్ వల్లనే మనకి రకరకాల ప్రెజర్స్, కాంప్లికేషన్స్ మనం చూడొచ్చు. సో ఇది ఏమైతుందంటే వన్స్ దీనికి ఒక చక్కటి సొల్యూషన్ అండి ట్రిపుల్ రూట్ కాఫీ. ఈ కాఫీని మనం తీసుకోగలిగితే సో ఈ ట్రిపుల్ రూట్ కాఫీ అనేది ఇలా ఉంటది. 10 సాచెట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సాచెట్ లో ఒక మనకి 10 grams ఆఫ్ పౌడర్ ఉంటుందండి. సో ఒక సాచెట్ మనం 2 days వాడొచ్చు. సో ఒక కప్ లో గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని హాఫ్ సాచెట్ ని ఈ రోజు, హాఫ్ సాచెట్ ని నెక్స్ట్ డే వాడుకోవచ్చు. గోరువెచ్చటి నీళ్ళలో ఈ హాఫ్ సాచెట్ కలిపినప్పుడు ఏమవుతుందంటే కాఫీ లాగా తయారైంది. దీనికోసం మీరు ఎటువంటి షుగర్ కానీ లేకపోతే జాగరి బెల్లాన్ని కానీ మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఈ గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ పౌడర్ కలిపిన తర్వాత ఏదైతే కాఫీగా తయారైందో ఆ కాఫీని మనం సేవించడం ద్వారా సో చెప్తున్నానండి ఒక మంచి బాడీ రిలాక్సేషన్ దొరికింది. అండ్ వండర్ఫుల్ గా మన బాడీలో టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ డెవలప్ అవడంతో పాటుగా న్యాచురల్ గా మనం ఫిట్ గా, హెల్తీగా ఉండడానికి, స్ట్రాంగ్ గా ఉండడానికి సో మంచి బూస్టింగ్ దొరకడానికి మంచి అవకాశం ఉందండి. ఎస్పెషల్లీ స్పర్మ్ కౌంట్ ఎవరైతే బాధపడుతున్నారో, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండి బాధపడుతున్నారో, ఇన్ఫెర్టిలిటీ తోటి బాధపడుతున్నారో వాళ్ళకి ఒక చక్కటి వరం అనవచ్చండి. అండ్ మన యొక్క ఎరాక్షన్ కూడా బాగుంటుందండి. ఎరాక్షన్ బాగుంటది. రకరకాల కాంప్లికేషన్స్ అన్నిటికీ ఒక చక్కటి సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఒక్క ప్యాకెట్ ఏదైతే ఉందో ఈ ఒక్క ప్యాకెట్ డెఫినెట్లీ అల్టిమేట్ గా మీకు మంచి రిజల్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మరొక ప్రోడక్ట్ అండి ఏజ్ గార్డ్. ఈ ఏజ్ గార్డ్ అనేది ఒక మంచి ఇమ్యూనిటీ సిస్టాన్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియతో పాటుగా మన బాడీలో ఉన్నటువంటి షుగర్స్ ని కంట్రోల్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఇనిషియేషన్ కూడా తీసుకుంటుందండి. ఏజ్ గార్డ్ అనేది మన బాడీకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అండ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసేటువంటి ఒక మంచి అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ లాగా. సో ఇది ఒక ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములేషన్ తోటి తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్ అండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ సో అంతా కూడా మనం చాలా క్లియర్ గా మనం మార్నింగ్ సెషన్స్, ఎవ్రీడే మార్నింగ్ సెషన్స్ లో ప్రొడక్ట్ యొక్క ట్రైనింగ్ మనం తీసుకోవచ్చు అనమాట. దీన్ని తీసుకునేటువంటి విధానం ఏంటంటే ఇది కూడా సేమ్ అండి. మీరు మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు లేదా చేసిన తర్వాత ఒక సాచెట్ లో ఉన్నటువంటి ఈ పౌడర్ ఏదైతుందో ఒక కప్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో మనం ఒక సాచెట్ ని మనం కలుపుకుంటే కంప్లీట్ గా ఆరెంజ్ ఫ్లేవర్ లోకి మారిపోద్ది. ఈ వాటర్ మనం సేవించడం ద్వారా మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవడంతో పాటుగా మనం ఎవరైతే డయాబెటిక్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఒక మంచి చక్కటి సొల్యూషన్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఒక మంచి రిజల్ట్స్ ఒక ఈచ్ బాక్స్ లో 15 సాచెట్స్ ఉంటాయి. 3 boxes వాడగలిగితే 45 days పాటు వాడగలిగితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళు రిజల్ట్స్ ని అంటే టెస్ట్లను చెక్ చేసుకుని అల్టిమేట్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందండి. ఇక మరొక ప్రోడక్ట్ అంటే కొలాజిన్. సో ఈ రోజుల్లో సినీ స్టార్స్ కావచ్చు అండ్ రిచెస్ట్ పర్సన్స్ కావచ్చు హైలీ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి ప్రోటీన్ కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్ బాగా కన్జ్యూమ్ చేస్తున్నారండి. దీని వల్ల ఏమైతుందంటే సో వాళ్ళు ఎప్పుడు కూడా జస్ట్ యంగ్ లుక్ తోటి మనం చూడొచ్చు, యాక్టివ్ గా చూడొచ్చు. సో ఈ కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. సో మనం యంగ్ గా ఉండడానికి అండ్ మన యొక్క బోన్ డెన్సిటీని పెంచడానికి
సో చాలా చక్కటి పరిష్కారం అని మనం మాట్లాడుకోవచ్చు అండి. సో దీని గురించి కూడా మనం మార్నింగ్ సెషన్స్ లో వెరీ క్లియర్ గా ప్రొడక్ట్ నాలెడ్జ్ పైన చాలా క్లియర్ గా మాట్లాడుకోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి ప్రొడక్ట్స్, సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకు అంటే ప్రొడక్ట్స్ వాడిన తర్వాత కలిగేటువంటి రిజల్ట్స్ ని మనం మాట్లాడుకుంటే, సో ఆ రిజల్ట్స్ ని ఇతరులతో షేర్ చేసినప్పుడు కలిగేటువంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ, ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంతవరకు ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అనేది మాకు ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఒకసారి మనం ట్రెడిషనల్ బిజినెస్ కి అండ్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఆల్రెడీ మనకు అందరికి కూడా తెలిసిందే. ట్రెడిషనల్ బిజినెస్ లో చాలా మంది కీలక పాత్ర వహిస్తారు. సో కంపెనీ నుంచి మన కాడికి వచ్చేసరికి ఆ ప్రైస్ ఆటోమేటిక్ గా 100 నుంచి 1000 రూపీస్ అవడానికి 10 రూపాయల నుంచి 100 రూపాయలు అయ్యేటువంటి అవకాశాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే మధ్యలో ఉన్నటువంటి హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ వాళ్ళకి కావచ్చు, రకరకాల పీపుల్ కి కొంత 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 ఎల్లంగా మిగతాది మన మీద వేసి మొత్తం కూడా అదంతా మన మీద వేసి 10 రూపాయల వస్తుంది 100 రూపాయలకి, 100 రూపాయల వస్తుంది 1000 రూపాయలకి అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం ట్రెడిషనల్ మార్కెట్ లో చూడొచ్చండి. వన్స్ డైరెక్ట్ సేలింగ్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ అండి. అంటే కంపెనీ నుంచి కస్టమర్ కు డైరెక్ట్ గా సేల్ చేయబడే దాన్ని మనం డైరెక్ట్ సేలింగ్ అంటారు. ఇక్కడ మధ్యలో ఎటువంటి డాలర్లు ఉంటారు. సో కంపెనీలో ఏదైతే తయారైందో ఆ ప్రొడక్ట్ డైరెక్ట్ మనకి సో కస్టమర్ కి వెళ్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో, అంటే ఈ ప్రాఫిట్ ని డైరెక్ట్ ఇక్కడ అయితేనేమో సో ఈ ప్రాఫిట్ ని ఆల్రెడీ కంపెనీ కొంత ఉంచుకోగా మిగతాదంతా కూడా వీళ్ళకి షేర్ చేస్తుంది. బట్ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ ప్రాసెస్ లో ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్రమోట్ చేసేటువంటి ప్రమోటర్స్ కి, బిజినెస్ పర్సన్స్ కి సో ఈ ఇన్కమ్ ని షేర్ చేస్తుంది. ఎంతవరకు షేర్ చేస్తుంది అంటే సింప్లీ అండి, సో ఒక ప్రోడక్ట్ ని మనం కంపెనీకి 100 రూపాయలు పంపించామనుకోండి. సో కంపెనీకి మనం ఒక 100 రూపాయలు పంపిస్తే ఈ 100 రూపాయలు ఆల్మోస్ట్ 70% మనకి షేర్ చేయడం జరుగుతుందండి. సో ఏ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. 100 రూపాయలు కంపెనీకి వెళ్తే ఆ 100 రూపాయలు 70% అంటే 70 రూపాయలు మనకి షేర్ అవడం జరుగుతుంది. మరి ఇది రియల్యా కాదా అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అండి కంపెనీలో ఒక 8 రకాల ఇన్కమ్స్ మనం చూడొచ్చు. సో మెయిన్ గా డైరెక్ట్ స్పాన్సర్ బోనస్, అప్గ్రేడ్ బోనస్, కీన్ బోనస్, పేరింగ్ బోనస్, ర్యాంక్ ఇన్సెంటివ్స్, మ్యాచింగ్ బోనస్, రీపర్చేజ్ ఇన్కమ్ కావచ్చు అండ్ యూని లెవెల్ బోనస్ కావచ్చు. ఇలా 8 రకాల ఇన్కమ్స్ అండి. ఈ 8 రకాల ఇన్కమ్స్ లో నాకు ఒక ఇన్కమ్ అయితే చాలా అంటే కొత్తగా వింతగా అనిపించిందండి, కీన్ బోనస్. ఈ కీన్ బోనస్ ఏంటన్నది కూడా మీకు చెప్తాను. సో ముందుగా అండి ఇందులో 8 రకాల ఇన్కమ్స్ లో భాగంగా 4 రకాల ప్యాకేజెస్ ని కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో కంపెనీలో 7 రకాల ప్రొడక్ట్లు, 8 రకాల ఇన్కమ్స్, 4 రకాల ప్యాకేజెస్ అండి. ఈ 4 రకాల ప్యాకేజెస్ లో ఏంటి అంటే ఎనీ ప్రొడక్ట్ అండి, ఇప్పుడు మనకి 4840 రూపాయలకి ఎనీ ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ తీసుకోవాలనుకున్నా కానీ జస్ట్ ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అంటే 4840 రూపాయలు. దానికి గాను 24 పీవీ ఇవ్వడం జరుగుతుంది, అంటే ఒక ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. సో వన్స్ మనం ఈ ప్యాకేజ్ తోటి వచ్చినటువంటి వ్యక్తి ప్రొడక్ట్ వాడిన తర్వాత తనకు కలిగినటువంటి రిజల్ట్ ఏదైతుందో దాన్ని ఇతరులకు షేర్ చేస్తే సో దాని ద్వారా తను డైలీ పేరింగ్ ఇన్కమ్ అంటే మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వరకు తీసుకోవచ్చు అనుకుంటే 5000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. మంత్లీ వచ్చేసరికి 1,51,000 వరకు సంపాదించుకోవచ్చు. ఏది ఒక ప్రోడక్ట్ తోటి స్టార్ట్ అయినటువంటి పర్సన్, లేదు ఒక 3 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయినటువంటి పర్సన్. సో ఈ 3 ప్రొడక్ట్స్ 3 ఇంటూ 4840 రూపీస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 14,520 రూపాయలు అవుతుందండి. ఈ 14,520 రూపాయలతోటి మనం స్టార్ట్ అయితే ఈ 3 ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ 3 ప్రొడక్ట్స్ తోటి మనం కంప్లీట్ గా 45 డేస్ కోర్స్ లాగా వాడుకోవచ్చు. వన్స్ వాడుకున్న తర్వాత సో మనం బిజినెస్ చేసేటువంటి ప్రాసెస్ లో డైలీ మ్యాచింగ్ ఇన్కమ్ ఒక 23,000 వరకు తీసుకోవచ్చు. మంత్లీ ఒక 7 lakhs వరకు తీసుకోవచ్చు. మరొక ప్యాకేజ్ అండి, ఎలైట్ ప్యాకేజ్. ఇది ఒక 12 ప్రొడక్ట్స్ గాను తీసుకున్నటువంటి ప్యాకేజ్ అనమాట. జస్ట్ ఈ 12 ప్రొడక్ట్స్ ఎట్ ఏ టైం తీసుకోవచ్చు, లేదా మెల్లమెల్ల కూడా మనం అప్గ్రేడ్ అవ్వచ్చు అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 12 ప్రొడక్ట్స్ ఇంటూ 24 వేస్తే 288 పీవీ వస్తుంది. సో మ్యాచింగ్ ఇన్కమ్ డైలీ మ్యాచింగ్ ఒక 65 వరకు తీసుకోవచ్చు. అండ్ మంత్లీ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసరికి ఒక 19 lakhs, అంటే మోస్ట్లీ 20 lakhs అరౌండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అల్టిమేట్ గా మరొక ప్యాకేజ్ అండి, దట్ ఈస్ ప్లాటినం ప్యాకేజ్. ఇక్కడ 4 రకాల ప్యాకేజీలు అని చెప్పాం కదా. ఈ 4 రకాల ప్యాకేజీలో బేసిక్ ప్యాకేజ్, ప్రీమియం ప్యాకేజ్, ఎలైట్ ప్యాకేజ్ అండ్ ప్లాటినం ప్యాకేజ్ అండి. అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి, బేసిక్ నుంచి ప్లాటినం కి డిఫరెన్స్ ఏంటి, మరి బేసిక్ తోటి వస్తే ఎలా ఉంటుంది అండ్ ప్లాటినం తోటి వస్తే ఎలా ఉంటుంది, ఒకసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం. ఇక్కడ ప్లాటినం ప్యాకేజ్ కి 20 ప్రొడక్ట్స్ వస్తాయండి. ఎట్ ఏ టైం తీసుకుంటే ఒక 2 ప్రొడక్ట్స్ అదనంగా వస్తుంది. ఒకేసారి మనం ఈ ప్యాకేజ్ తోటి వచ్చాం అనుకోండి, ప్లాటినం ప్యాకేజ్ తోటి 2 ప్రొడక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 9,600
80 రూపీస్ ప్రాఫిట్ ని మనం గెయిన్ చేసుకోగలుగుతాము. సో దీనికి గాను 480 పీవీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతుందో ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. అంటే సో డైలీ అన్లిమిటెడ్ అండ్ మంత్లీ కూడా అన్లిమిటెడ్ తీసుకునేటువంటి ఒక ప్రాసెస్ మనం ఇక్కడ చూడొచ్చు. సో మెల్లమెల్లగా కూడా మనం అప్గ్రేడ్ కావచ్చు. బట్ మెల్లమెల్లగా అప్గ్రేడ్ అయ్యేటువంటి ప్రాసెస్ కి, సో ఒకేసారి అప్గ్రేడ్ అయినటువంటి ప్రాసెస్ కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మోస్ట్లీ అండి, సో యాజ్ ఏ లీడర్ కానీ లేకపోతే వర్క్ చేసుకొని ఒక మంచి చక్కటి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే, వన్స్ మీకు ఈ సిస్టమ్ మీద ఈ ప్రొడక్ట్ మీద మీకు మంచి క్లారిటీ వస్తే, ఎస్ సో ప్లాటినం ప్యాకేజ్ ఈస్ ద బెస్ట్ ప్యాకేజ్ అని మనం మాట్లాడుకోవచ్చు. లేదు నేను ఈజీగా ప్రొడక్ట్ వాడే తర్వాత నేను స్టెప్ తీసుకుంటాను, మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటాను అనుకుంటే, ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్ ప్రీమియం ప్యాకేజ్ అండి. ఈ ప్రీమియం ప్యాకేజ్ తోటి కూడా రావచ్చు. వన్స్ ఈ ప్యాకేజ్ కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. సో ఫస్ట్ ఇన్కమ్ ఏమనుకున్నాను, డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ అండి. ఈ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ అనేది సో సింపుల్ గా మనం మాట్లాడుకుంటే, ఈ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ అనేది బేసిక్ లో ఉన్న వాళ్ళకి, ప్రీమియం లో ఉన్న వాళ్ళకి, ఈ రెండు ప్యాకేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు బేసిక్ లో ఉన్నారండి, ఒక బేసిక్ ని తీసుకొస్తే వారి పైన సో 25% అండి, అంటే 600 వస్తుంది. ప్రీమియం తీసుకొచ్చారు 25% చొప్పున 1800 వస్తుంది. మీరు ఎలైట్ ప్యాకేజ్ అంటే మీరు రిఫర్ చేసినటువంటి వ్యక్తి మీరు రిఫర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఎలైట్ తోటి వద్దాం అనుకుంటే, ఎస్ వారిపైన ఒక 30% అంటే సో 8640 రూపాయలు తీసుకోవచ్చు. లేదు మీరు రిఫర్ చేసినటువంటి వ్యక్తి డైరెక్ట్ సిస్టమ్ గురించి తెలుసుకొని సో తను వర్క్ చేసుకోవడానికి రెడీ అయ్యి ప్లాటినం ప్యాకేజ్ తోటి వచ్చాడు అనుకుందాం. సో ఈవెన్ ఇక్కడ ప్లాటినం మీరు బేసిక్ లో ఉన్నప్పటికి కూడా సో వన్స్ మీ అండర్ లో ఒక ప్లాటినం ప్లాన్ చేసుకోగలిగితే 30% అండి. 30% అంటే అంత 14,400 రూపాయల వరకు తీసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు కానీ ఈ ప్రీమియం ప్యాకేజ్ లో ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ప్రీమియం ప్యాకేజ్ లో ఉండి ఇదే బేసిక్, ప్రీమియం, ఎలైట్ అండ్ ప్లాటినం రిఫర్ చేసినప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 25% 600 వస్తే ఇక్కడ 30% 720 రూపీస్ వస్తుందండి. సో 30% వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రీమియం ప్యాకేజ్ కానీ వస్తే, అంటే ప్రీమియం ప్యాకేజ్ వచ్చినప్పుడు 30% చొప్పున మనకి 2160 రూపీస్ వస్తుంది. ఎలైట్ వచ్చినప్పుడు 35% చొప్పున 10,000 వస్తుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 8,000 మాత్రమే, 8,600 మాత్రమే వచ్చింది. ఇక్కడ 10,000 వచ్చింది. అండ్ ఒకవేళ ప్లాటినం మెంబర్ కానీ ఇనిషియేషన్ తీసుకొని సిస్టమ్ లో మీ అండర్ లో వచ్చాడు అనుకోండి, 35% చొప్పున 16,800 రూపాయలు, ఇక్కడ 14,400, అంటే ఆల్మోస్ట్ 2,400 రూపాయలు డిఫరెన్స్ ఉంది. జస్ట్ ఏంది, మీరు బేసిక్ నుంచి ప్రీమియం లో ఉన్నటువంటి వ్యక్తికి, మీరు బేసిక్ లో ఉన్నారు, సో మరొక వ్యక్తి ప్రీమియం లో ఉన్నారు, డిఫరెన్స్ ఇలా ఉంది. ఒకవేళ ఎలైట్ అండ్ ప్లాటినం కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఎస్ మీరు ఎలైట్ లో ఉన్నారు అనుకుందాం, ఇంకొక పర్సన్ మరొక పర్సన్ ప్లాటినం లో ఉన్నారండి. సో వన్స్ ఇక్కడ బేసిక్ ని రిఫర్ చేసినప్పుడు 35% 480 రూపాయలు, ప్రీమియం రిఫర్ చేస్తే 2,500, ఎలైట్ ని రిఫర్ చేస్తే 11,000 అండ్ ప్లాటినం రిఫర్ చేస్తే 19,000. సో నెక్స్ట్ బేసిక్, ఇక్కడ ప్లాటినం లో ఉన్నటువంటి వ్యక్తి సేమ్, ఇక్కడ ప్లాటినం ఉన్నటువంటి వ్యక్తి సేమ్ అదే పని, బేసిక్ లో ఉన్న చేసే పని అదే, అండ్ ఎలైట్ లో ఉన్న చేసే పని అదే, ప్రీమియం లో ఉన్న చేసే పని అదే, అండ్ ఫైనల్లీ ప్లాటినం లో ఉన్న చేసే పని అదే అండి. పని మారట్లేదు, బట్ మనకి కమిషన్ మారుతుంది. ఈ కమిషన్ ఎలా అంటే చూడండి, సో మీరు ప్లాటినం నుండి ఒక బేసిక్ ప్యాకేజ్ ని మనం రిఫర్ చేస్తే 40% రిఫరల్ ఇన్కమ్ కింద 960 రూపాయలు మనకు వచ్చేస్తుంది. అదే మీరు ప్రీమియం రిఫర్ చేస్తారనుకోండి 2,840 రూపాయలు వస్తుంది. అదే మీరు ఎలైట్ ని రిఫర్ చేస్తారనుకోండి 45% చొప్పున 12,960 రూపాయలు వస్తుంది. అదే మీరు సో ఒక ప్లాటినాన్ని రిఫర్ చేశారనుకోండి 45% చొప్పున 21,600 రూపీస్ వస్తుందండి. అదే మీరు బేసిక్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్లాటినం రిఫర్ చేస్తే 14,000, అదే ప్లాటినం లో ఉన్నటువంటి వ్యక్తి రిఫర్ చేస్తే అప్పుడు ఎంత వచ్చిందండి, 21,600 రూపీస్ వచ్చిందండి. సో డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ ఒక 7,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో ఇది అన్నమాట, అంటే మనం ఉన్నటువంటి ప్యాకేజ్ ని బేస్ చేసుకొని మనకి ఒక చక్కటి ఇన్కమ్ ని తీసుకోవడానికి కంపెనీ అట్లా డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ మనం బేసిక్ తోటి వచ్చి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకున్నా సరే, మన కింద టీం కూడా మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకున్నా సరే, అందులో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఆటోమేటిక్ గా మనకి ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాసెస్ ఉందన్నమాట. అంటే దీన్ని అప్గ్రేడ్ ఇన్కమ్ అంటాం. సో వాళ్ళు ఎప్పుడు అప్గ్రేడ్ అయినా సరే మనకి ఇన్కమ్ వస్తుంది అకార్డింగ్ టు అవర్ ప్యాకేజ్, మన ప్యాకేజ్ ని బేస్ చేసుకుని వస్తుంది. ఇక నెక్స్ట్ మరొక ఇన్కమ్ అండి, నేను కొత్తగా ఫస్ట్ టైం వింటున్నటువంటి ఇన్కమ్, దట్ ఈస్ కీ ఇన్ బోనస్ అండి. సో ఈ కీ ఇన్ బోనస్ ఎలా ఉంటుంది అంటే, రిజిస్ట్రేషన్ యాజ్ ఏ సీనియర్ మన యొక్క టీం మెంబర్స్ యొక్క డౌన్ లో ఉన్నటువంటి ప్రతి పర్సన్ ది మనం రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కదా, ఈ రిజిస్ట్రేషన్ చేసినందుకు కూడా కంపెనీ ఇచ్చేటువంటి ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అండి. సో
ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. మీరు బేసిక్ లో ఉన్నారనుకోండి 1% వస్తుంది. మీరు ప్రీమియం లో ఉంటే 2%, ఎలైట్ లో ఉంటే 3%, ప్లాటినం లో ఉంటే 5%. మీరు బేసిక్ లో ఉండి సింపుల్ గా మీరు బేసిక్ లో ఉండి ఒక బేసిక్ రిఫర్ చేస్తే 24. మీరు బేసిక్ లో ఉండి ఒక ప్రీమియం రిఫర్ చేస్తే 72 రూపాయలు. మీరు బేసిక్ లో ఉండి ఎలైట్ రిఫర్ చేస్తే 288 రూపాయలు. మీరు బేసిక్ లో ఉండి ఒక ప్లాటినం రిఫర్ చేస్తే 480 రూపాయలు. అదే మీరు ప్రీమియం ఉంటే ఒక బేసిక్ వచ్చింది అనుకోండి 48 రూపాయలు. అంటే 24కి 24 అంటే 24 రూపీస్ పెరుగుతుంది అనమాట ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ 144 రూపీస్, ఇక్కడ 576 రూపీస్ అండ్ 960 రూపీస్ మనం ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ అదే మీరు ఎలైట్ లో కానీ ఉన్నారనుకోండి 3% అంటే 72, 216 అండ్ 864 అండ్ 1440 రూపీస్. అదే కానీ మీరు ప్లాటినం లో ఉంటే సో వర్క్ సేమ్ అండి. ఇక్కడ వర్క్ డిఫరెంట్ గా అంటే బేసిక్ లో ఉన్న వాళ్ళకి వర్క్ ఒకలాగా అండ్ ప్లాటినం లో ఉన్న వాళ్ళకి వర్క్ ఒకలాగా లేదు. సేమ్ వర్క్ ఈజ్ సేమ్ బట్ కమిషన్ అనేది డిఫరెంట్ గా వైజ్ గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు ప్లాటినం నుండి ఒక బేసిక్ ని తీసుకొస్తే 120 రూపీస్ వస్తుందండి. అదే మీరు చూడండి బేసిక్ లో ఉండి బేసిక్ ని తీసుకొస్తే 24 రూపీస్. ఎంత డిఫరెన్స్ ఉందండి? ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర నియర్లీ 100 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. అదే మీరు ప్లాటినం లో ఉండి ఒక ప్రీమియం ప్యాకేజ్ తీసుకొచ్చారనుకోండి 360 రూపాయలు వస్తుంది. అదే మీరు ప్లాటినం లో ఉండి ఒక ఎలైట్ ప్యాకేజ్ తీసుకొచ్చారనుకోండి జస్ట్ అంటే రిజిస్ట్రేషన్ చేసినందుకు వచ్చేటువంటి ఇన్కమ్ ఇక్కడ 1440 రూపాయలు. అదే మీరు ప్లాటినం లో ఉండి వాళ్ళు ఎప్పుడు ప్లాటినం అయినా సరే ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి రావాల్సినటువంటి 2400 అండి రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చేటువంటి ఇన్కమ్ అనమాట. జస్ట్ ఇది నాకు భలే అనిపించేసింది. ఇప్పటి వరకు నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ఇన్కమ్ నేను ఇంతవరకు చూడలేదండి. సో ఇట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండి. 2400 రూపాయలు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు వచ్చేటువంటి ఇన్కమ్. ఇక నెక్స్ట్ మీరు గమనిస్తే మరొక ఇన్కమ్ అండి. ఇది కంప్లీట్ గా ఫుల్లీ బైనరీ ప్లాన్ అండి. సో ఈ బైనరీలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పేరింగ్ బోనస్ అంటే మ్యాచింగ్ బోనస్ అండి. సో ఈచ్ బాక్స్ అంటే ఏ ప్రొడక్ట్ కొన్నా మనకి 24 PV వస్తుంది. లెఫ్ట్ లో ఒక 24, రైట్ లో ఒక 24 వస్తే 1 పేర్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 1 పేర్ కి మనకి ఎంత ఇన్కమ్ ఇస్తుంది? సో అకార్డింగ్ టు మనం ప్యాకేజ్ అండి. మనం సో ఇక్కడ మనం ప్రతిదీ మాట్లాడుకునేది ఏంటంటే ప్యాకేజ్. మనం ఏ ప్యాకేజ్ లో ఉన్నాం, ర్యాంక్ కాదండి, ర్యాంక్ తోటి సంబంధమే లేదు, ప్యాకేజ్ తోటి చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్స్ మనం బేసిక్ లో ఉన్నాం అనుకోండి ఇక్కడ మనకి డైలీ సీలింగ్ ఎంత అంటే 5000 అండి. ఈ 5000 లో కూడా 20 పేర్స్ మాత్రమే అండి. మన యొక్క క్యాపింగ్ ఏంటంటే 20 పేర్స్. ఒక పేర్ కి మనకి ఏమిస్తుందంటే 20% చొప్పున 480 ఇస్తే మిగతా 19 పేర్స్ కి 240 రూపీస్ వస్తుంది. అదే మీరు ప్రీమియంలో ఉన్నారనుకోండి సో ఇక్కడ మన టోటల్ గా 90 పేర్స్ అండి మన క్యాపింగ్ అంటే 23,000 తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఒక 4 పేర్స్ కి మాత్రమే 25% అంటే 600 రూపాయల లాగా ఈచ్ మ్యాచింగ్ వస్తుంది. 4 మ్యాచింగ్ లో వరకే 600 లాగా వస్తుంది. తర్వాత 86 మ్యాచింగ్లకి 240 రూపాయలే వస్తుంది. అదే మనం ఎలైట్ లో ఉన్నాం అనుకోండి 30% అండి. సో మనకి ఎంత అండి మ్యాచింగ్ అనేది 30% లాగా ఈ ఒక్క మ్యాచింగ్ కి 720 రూపాయలు. సో అట్లా 12 మ్యాచింగ్స్ తీసుకోవచ్చు. సో టోటలీ చూడవచ్చు అండి డైలీ 65,000 వరకు తీసుకోగలుగుతాం. మిగతా 13th పేర్ నుంచి మనకి 240 రూపాయలు వస్తుందండి. అదే వన్స్ మీరు ప్లాటినం లో ఉంటే 30% 720 రూపాయలే. ఈవెన్ ఎలైట్ లో ఉన్న 720 రూపాయలే అండ్ ప్లాటినం లో ఉన్న 720 రూపాయలే. బట్ ఇక్కడ ఏంటంటే మీకు క్యాపింగ్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్ తీసుకున్నటువంటి ఆ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. సో ఇక్కడ 20 పేర్స్ వరకు మనం 720 రూపాయల లాగా తీసుకోవచ్చు. 20 ఇంటూ 720 చేస్తే 14,400 రూపాయలు తీసుకోవచ్చు అండి ఇక్కడ. సో అంత బ్యూటిఫుల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ ఇక్కడ. సో 8,000 వరకు ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ మనం 14,000 వరకు యాజ్ ఏ 30% లాగా తీసుకోవడానికి ఆ పొటెన్షియాలిటీ కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. తర్వాత నుంచి ఎన్ని మ్యాచింగ్ జరిగినా సరే సో 240 రూపీస్ లాగానే వచ్చేస్తుంది ఎవరికైనా సరే 240. బట్ ఇక్కడ ఏంటంటే 20 పేర్స్ వరకు 720 రూపాయల లాగా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అన్లిమిటెడ్ పేర్స్ అని మాట్లాడడం. సో డైలీ అన్లిమిటెడ్ అండ్ మంత్లీ అన్లిమిటెడ్. సో ఇది కూడా వండర్ఫుల్ అని మాట్లాడుకోవచ్చు. సో ఇది పేరింగ్ బోనస్ అండి. వన్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం అండి ఎంత వరకు ఇన్కమ్ తీసుకోవడానికి స్కోప్ ఉందంటే ఒకసారి మనం మాట్లాడుకుంటే చూడండి మనం ప్రీమియంలో ఉన్నామండి. సో మనం కూడా లెఫ్ట్ లో ఒక ప్రీమియం తీసుకొచ్చాం, రైట్ లో ఒక ప్రీమియం తీసుకొచ్చాం. ఈ లెఫ్ట్ ప్రీమియం నుంచి రిఫరల్ ఇన్కమ్ 2,300 అండ్ రైట్ ప్రీమియం నుంచి 2,300 అండ్ మ్యాచింగ్ అయినందుకు 1,800 అండి. టోటల్ గా 6,552 రూపాయలు ఇచ్చేస్తుంది. జస్ట్ ఒక 2 పీపుల్ ని ప్రీమియం తోటి మనం తీసుకురాగలిగితే 6,552
రూ. 52 వస్తుందండి. నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా ఒక 2 పీపుల్ని ఇలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనకి 2 పేర్స్ మ్యాచ్ అవుతుంది కదా, ఇక్కడ రూ. 3600 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక్క పేరుకి ఎంత వస్తుంది మనకి? సో రూ. 1800 వస్తుంది. ఈ 1800 లాగా మనం వర్కౌట్ చేసుకుంటూ పోయినా సరే ఒక అట్లా మంత్లీ ఒక పేరు ఫస్ట్ మంత్ మనం ఒక 1 పేర్ మ్యాచ్ అయింది, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఇట్లా మనం ఒక 12 months కి మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఎంత పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి వీలుందో ఒకసారి మనం మాట్లాడుకుంటే చూడండి. చాలా పెద్ద హ్యూజ్ ఇన్కమ్ తీసుకోవడానికి స్కోప్ ఉందండి. జస్ట్ 12th month లోపు వచ్చిన వాళ్ళని డూప్లికేట్ చేసుకుంటూ ముందుకెళ్తే టోటల్లీ ఒక 23 lakhs వరకు తీసుకోవచ్చు అండి. ఏది మనం ప్రీమియంలు ఉంటే. ఒకవేళ మనం ప్రీమియంలో కాకుండా మనం ప్లాటినంలో ఉండి సేమ్ ఈ వర్క్ అంతా ఏదైతే ఈ వర్క్ జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వర్క్ అంతా కూడా ఇట్లనే జరిగింది అనుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ ప్లాటినంలో ఉండి సేమ్ వర్క్ అంతా కూడా ఇలా జరిగితే అప్పుడు 44 లక్షల ఇన్కమ్ వస్తుందండి. సో వాట్ ఏ బ్యూటిఫుల్ డిఫరెన్స్ అండి. సో ఇక్కడ 23 lakhs వస్తే ఇక్కడ 44 lakhs జస్ట్ మీ యొక్క ప్యాకేజ్ చేంజ్ అయినందుకు, అది కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చేంజ్ అయినందుకు వచ్చినటువంటి ఇన్కమ్ అనమాట. సో యావరేజ్ గా మంత్లీ ఎంత మొత్తం 44 lakhs 12 months కి వస్తే మంత్లీ ఒక 3.7 lakhs పర్ మంత్ లాగా మనం చూడొచ్చు. ఒకవేళ వీళ్ళందరూ కూడా మీలాగానే అప్గ్రేడ్ అయ్యారు అనుకుందాం. సో వన్స్ ఖచ్చితంగా సిస్టమ్ నచ్చితే, ప్రొడక్ట్ నచ్చితే, ప్లాన్ నచ్చితే ఆటోమేటిక్గా ఏ రోజైనా వాళ్ళు అప్గ్రేడ్ కావాల్సిందే కదా. ఎస్, వన్స్ వాళ్ళు అప్గ్రేడ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఇన్కమ్ ఒకసారి చూడండి. వర్క్ ఈజ్ సేమ్ అండి. సో వర్క్ మారలేదు, 12 months అనేది స్ట్రక్చర్ మారలేదు. డైలీ మనకి పేరింగ్ ఇట్లా 2 pairs 4 pairs 8 pairs అట్లా మనకి మంత్ పెరుగుతున్న కొద్దీ మనకి మ్యాచింగ్ ఇన్కమ్ పెరుగుతుంది కదా. వర్క్ ఈజ్ సేమ్, బట్ వీళ్ళు ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యారో ఈ అప్గ్రేడ్ అయితే జరిగేటువంటి ఇన్కమ్ ఎంత ఒకసారి చూడండి. సో 2,33,00,000 ఎంటైర్ 1 year తీసుకునేటువంటి 2,33,00,000 వరకు తీసుకోవచ్చు. పర్ మంత్ ఒక 19 lakhs వరకు తీసుకునేటువంటి ఒక స్కోప్. సో ఇక్కడ మనకు చాలా ఇన్కమ్ గారికి వచ్చేసరికి చాలా హైలీ ఇన్కమ్ తీసుకోవడానికి కంపెనీ డిజైన్ చేయబడింది. ఒకసారి చూడండి, వన్స్ మనం ప్లాటినంలో ఉన్న తర్వాత ఒక ప్లాటినం రెఫర్ చేస్తే 24,000 వస్తుందండి. ఈ 24,000 ఎలా అనుకుంటున్నారా? స్పాన్సర్ వచ్చేసరికి 21,600 రూపీస్ అండ్ కీన్ బోనస్ ఉంది కదా 2,400 రూపాయలు అండి. ఈ 2,400 ప్లస్ 21,600 టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 24,400 రూపాయలు అవుతుంది. సో లెఫ్ట్ ఒక పర్సన్ తీసుకొచ్చారు 24,000, రైట్ ఒక పర్సన్ తీసుకొచ్చారు 24,000 అండ్ ఇక్కడ మ్యాచ్ అయినందుకు గాను 14,400 రూపీస్ అండి. 720 రూపీస్ ఇంటూ 20 pairs అండి. 20 pairs కాబట్టి సో 14,400 రూపాయలు. అంటే మోస్ట్లీ ఒక ఇద్దరిని తీసుకురాగలిగితే 62,400 రూపీస్. ఆల్మోస్ట్ మనం 80 to 90% మన యొక్క ప్యాకేజ్ అమౌంట్ ని మనం రీచ్ అయినట్టే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎస్, మనం ప్రొడక్ట్ ని ఆర్డర్ పెట్టుకుంటున్నాం, వాళ్ళకి నచ్చిన తర్వాత మెల్లమెల్లగా అప్గ్రేడ్ అయినా సరే ఆటోమేటిక్ గా వాళ్ళకి మీద రావాల్సినటువంటి ఈ గ్యాప్ కమిషన్ ఎప్పుడు అవుతుందో అదంతా కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎప్పుడు మన ప్యాకేజ్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ లో ఉండగలిగితే కింద వాళ్ళు ఎప్పుడు అప్గ్రేడ్ అయినా సరే మనకు రావాల్సినటువంటి ఈ కమిషన్ బరాబర్గా వచ్చేస్తుంది అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ సో దిస్ సిస్టమ్ అండి. ఇక మరొక ఇన్కమ్ అండి, ర్యాంకింగ్ సిస్టమ్. మొత్తం టోటల్లీ 10 ranks ఉన్నాయి. ఈ 10 ranks లో అల్టిమేట్ గా గ్లోబల్ వైడ్ గా సో ఒక బ్యూటిఫుల్ ర్యాంక్స్ ని అచీవ్ అయ్యి మంచి అద్భుతమైనటువంటి ఇన్కమ్స్ తీసుకున్నటువంటి లీడర్స్ ఉన్నారండి. ఇంటర్నేషనల్ వైడ్ గా నేషనల్ స్టార్, క్రౌన్ స్టార్, రాయల్ స్టార్, గ్లోబల్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ 2 అండ్ ఐకాన్ స్టార్స్ ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఏంటి అంటే, ఎస్, మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎప్పుడైతే టోటల్ ఇన్కమ్ 3 lakhs రీచ్ అవుతుందో స్టార్ ర్యాంక్ అనేటువంటి ఒక ఫస్ట్ ర్యాంక్ ని తీసుకుంటాం. దీనికి ఫస్ట్ ఇన్సెంటివ్ కింద 15,000. ఎప్పుడైతే మీకు 6 lakhs ఇన్కమ్ రీచ్ అయ్యారో సిల్వర్ స్టార్ అంటాం. సో ఇక్కడ మీకు ఏంటంటే అమౌంట్ ఏం రాదు, బట్ మనకి ఒక కొలాజిన్ బాక్స్ ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1 star అండి. ఒక 10 lakhs టోటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు 1 star ఇన్సెంటివ్ ఒక 35,000. తర్వాత 17 lakhs 50,000 ఎప్పుడైతే రీచ్ అవుతుందో దాన్ని గోల్డ్ స్టార్ అంటారు. ఇక్కడ మనకి ఒక కొలాజిన్ అండ్ ఒక రసంటాయ్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అండి 2 star 25 lakhs ఎప్పుడైతే టోటల్ ఇన్కమ్ రీచ్ అవుతుందో దట్ ఈస్ 2 star లో ఉంటాం. నెక్స్ట్ ఎమరాల్డ్ స్టార్ అండ్ 3 star అండి. 50 lakhs కి ఎప్పుడైతే రీచ్ అవుతాం 3 star అవుతాం. నేషనల్ స్టార్ అండి ఎప్పుడైతే 75 lakhs ఇన్కమ్ రీచ్ అవుతుందో సో నేషనల్ స్టార్ అండ్ 1 crore కి రీచ్ అయినప్పుడు క్రౌన్ స్టార్ అండ్ 2.5 crore కి రీచ్ అయినప్పుడు రాయల్ స్టార్ అండ్ 5 crore కి రీచ్ అయినప్పుడు గ్లోబల్ స్టార్. ఇట్లా ఆల్రెడీ 2023 నుంచి ఐకాన్ స్టార్ వరకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. ఐకాన్ స్టార్ కి వెళ్ళినటువంటి ఫెరారీ అనేటువంటి సారు ఇప్పటికి కూడా ఒక
10 కోట్ల వరకు సంపాదించాడండి. 10 క్రోర్స్ వరకు సంపాదించడం జరిగింది. అంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కంపెనీ అండి. గ్లోబల్ వైడ్ గా అల్టిమేట్ గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. సో దీన్ని యూజ్ చేసుకున్నటువంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు వరల్డ్ వైడ్ గా. అండ్ మరొక ఇన్కమ్ అండి, ర్యాంక్ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో, వన్స్ మనం ర్యాంక్ రీచ్ అవుతున్నప్పుడు సో మన డైరెక్ట్ రిఫరల్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ పైన మనం 1% నుంచి టోటల్ గా 30% 10 లెవెల్స్ లో తీసుకునేటువంటి ప్రాసెస్ అద్భుతంగా ఉందండి. మన ర్యాంక్ ను బట్టి మనకి కమిషన్ పెరుగుతూ ఉంటది అల్టిమేట్ గా అండి. సో అంటే 10 లెవెల్స్ లో అద్భుతంగా వాళ్ళు తీసుకున్నటువంటి మ్యాచింగ్ బోనస్ లో నుంచి అప్ టు 30% వరకు సంపాదించుకోవచ్చు. సో ఇక మరొకటి అండి, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి 8 ఇన్కమ్స్ లో భాగంగా మనకు వచ్చేటువంటి ఇన్కమ్స్ ఎలా వస్తాయి ఏంటి అంటే ఒకసారి చూడొచ్చు. మనకు వచ్చేటువంటి ఇన్కమ్ డైరెక్ట్ గా 90% అనేది బోనస్ వ్యాలెట్ లోకి వస్తుంది, 10% రీపర్చేజ్ వ్యాలెట్ లోకి వెళ్తుంది. ఈ రీపర్చేజ్ లో ఉన్నటువంటి వ్యాలెట్ లో ఉన్నటువంటి అమౌంట్ తోటి సో మీరు ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ ని రీపర్చేజ్ చేసుకోవచ్చు అండి. సో వెరీ హ్యాపీ అనమాట. ఆటోమేటిక్ గా రీపర్చేజింగ్ కూడా జరుగుతుంది. సో ఇక ఇక్కడ ఈ బోనస్ వ్యాలెట్ లో నుంచి మీరు ఎప్పుడైతే ఈ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు లేదా విత్డ్రాల్ చేసుకోవచ్చు అండి. సో వాట్ ఎవర్ మీరు 1-to-1 ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. బోనస్ వ్యాలెట్ ఉంటుంది, ఈ వ్యాలెట్ ఉంటుంది అండ్ రీపర్చేజ్ వ్యాలెట్ ఉంటుంది. సో వాటిలో మనం ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మరొకటి యూని లెవెల్ బోనస్ అండి. ఈ యూని లెవెల్ బోనస్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అవుతుంది. ఇది కూడా మనకి సో రీపర్చేజ్ కూడా సేమ్. మనకి రీపర్చేజ్ కూడా ఎలా ఉంటుందంటే మనకి ఒక బేసిక్ ప్యాకేజ్ తోటి వస్తే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఎంత వచ్చిందో, మ్యాచింగ్ ఎంత ఇన్కమ్ వచ్చిందో అండ్ రీపర్చేజ్ లో కూడా అలా రాబోతుందండి. సో వెరీ గ్రేట్ థింగ్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఆ రీపర్చేజ్ లో కూడా ఒక మంచి మైల్ స్టోన్ మనం తీసుకోగలుగుతాం. సో ఫైనల్లీ ఏంటి, వై చూస్ డైనస్ గ్లోబల్? అసలు ఇప్పటి వరకు కంపెనీ యొక్క ప్రొఫైల్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, ప్లాన్ కానీ, పేఅవుట్ సిస్టమ్ కానీ అంతా కూడా తెలుసుకున్నాం కదా. అసలు వై చూస్ డైనస్ గ్లోబల్ అంటే ఎస్, ఒక్కసారి మనం ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉందండి. ఒక 7 మెంబర్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ లో కంపెనీని అల్టిమేట్ గా సో 60+ కంట్రీస్ లో వెరీ షార్ట్లీ ఎక్స్పాండ్ చేసినటువంటి వాళ్ళ నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ కావచ్చు అండి, మనం అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ 3.0 ఓవర్ లాగింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉంది, ఏఐ టెక్నాలజీ తోటి అనుసంధానం చేయబడింది. డ్రాగన్ లెగ్ సిస్టమ్ చూడొచ్చు. పర్సనలైజ్డ్ ల్యాండింగ్ పేజ్ ఉందండి. ల్యాండింగ్ పేజ్ అదేంటే మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఇన్నోవేటివ్ మార్కెటింగ్ ప్లాన్ ఇప్పటి వరకు మనం చూడొచ్చు. సో ఏ ప్లాన్ తోటి కంపేర్ చేసుకున్నా కానీ హైయెస్ట్ పేయింగ్ కంపెనీ అండి. మోడర్న్ పేమెంట్ సిస్టమ్ కావచ్చు, ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ టు 60+ కంట్రీస్ అండి. వెరీ షార్ట్లీ 60 దేశాల్లో ఎక్స్పాండ్ అయిందంటే సో కంపెనీ ఎంత విజన్ తోటి ముందుకెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. డైనస్ సక్సెస్ అకాడమీ అని సో ఎవ్రీ 6 months కి ఒకసారి లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మలేషియాలో కండక్ట్ చేయడం మనం చూడొచ్చు. వీక్లీ జూమ్ సపోర్ట్ ఉంటుంది డైరెక్ట్ మేనేజ్మెంట్ తోటి. నెక్స్ట్ ఓన్ ఫ్యాక్టరీ అండ్ R&D అండి. సో కంపెనీ ఓన్ గా ఫ్యాక్టరీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ను మనం చూడొచ్చు. ల్యాబ్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ అండి. సో ఓన్ లీగల్ టీమ్ ఉంది అండ్ ఇన్సెంటివ్ అండ్ రివార్డ్స్ ఫర్ మెంబర్స్. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, సో అల్టిమేట్ అని మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ ఏదైతే ల్యాండింగ్ పేజ్ అని చెప్పానో ఇది ఒక అద్భుతం అండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నాం కదా, ఇక్కడ ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, సో వాటి వల్ల వచ్చేటువంటి యూజెస్, దాన్ని వాడే విధానం కావచ్చు, సో ప్రతిదీ కూడా మనకి వెరీ క్లియర్ గా మన యొక్క ప్రొఫైల్ ఫోటో సెట్ చేసుకొని సో మనం ఒక ఏదైతే మన థీమ్ ఉందో, మనం ఏదైతే ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో సో ఆ థీమ్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకొని 130+ లాంగ్వేజెస్ లో ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, ప్రొడక్ట్స్ గురించి సో ఎక్కడ పర్సన్ కైనా మనం ఈ లింక్ ని షేర్ చేయొచ్చు అండి. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి ఒక ఓన్ వెబ్సైట్ ని కంపెనీ క్రియేట్ చేసి ఇస్తుందండి. దట్ ఈస్ మార్వెలస్ అని చెప్పొచ్చు, వండర్ఫుల్ అని చెప్పొచ్చు అండి. సో ఇది అండి కంపెనీలో ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏంటంటే సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి ఒక వెబ్సైట్ తయారు చేసి ఇస్తుంది. ఇందులో మీ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఈ లింక్ మీకు తెలియకుండా ఫేస్బుక్ లో పెట్టారనుకుందాం, అన్నోన్ పీపుల్, ఎక్కడెక్కడో పీపుల్ చూసి వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే మీకు ఈ ల్యాండింగ్ పేజ్ లో షో అవుతుంది. సో మీ ల్యాండింగ్ పేజ్ లో షో అవుతుంది అండ్ వాళ్ళు ఒకవేళ వాట్సాప్ ఈ సింబల్ మీద క్లిక్ కొడితే మీ వాట్సాప్ కి హాయ్ అని వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ అండి. సో ఇది మార్వెలస్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది డైనస్ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఒకసారి నేను చెప్పాను కదా ఎండింగ్, అసలు కంపెనీని మనం ఏదైనా ఒక కంపెనీని మనం చూస్ చేసుకోవాలంటే ఏంటి అంటే ఎస్ అండి. సో మెయిన్ గా అండి 5P ఫార్ములా అని ఒకటి ఉంటుందండి. 5P, ఈ 5Pని మనం టేకప్ చేసుకోగలిగితే ఫస్ట్ P ఏంటంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ అండి, ఎలా ఉంది. సెకండ్ P వచ్చేసరికి ప్రొడక్ట్, థర్డ్ P వచ్చేసరికి ప్లాను, ఫోర్త్ P వచ్చేసరికి పేఅవుట్,
అండ్ ఫిఫ్త్ పి వచ్చేసరికి ప్రమోషన్ అండి. ఈ ప్రమోషన్ ఎలా ఉంది, సో పే అవుట్, ఈ పే అవుట్ సిస్టమ్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఏదైతే ఉందో, సారీ ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ ఎలా ఉంది, నెక్స్ట్ ప్రొడక్ట్ ఎలా ఉంది, సో నెక్స్ట్ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది. ఇవి కానీ మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్లీ ఈ కంపెనీ చేయాల్సిన అవసరం లేదండి. సో వీటి గురించి మీరు తెలుసుకోగలిగితే ఒక కంపెనీని మనం చూస్ చేసుకోవాలంటే ఈ 5P అనేటువంటి ఫార్ములాని మనం కొంచెం సీరియస్ గా స్టడీ చేయగలిగితే కంపెనీ యొక్క ప్రొఫైల్ బాగుందా లేదా, ఎస్ మంచి ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంటా కాదా, సో మనకుంది కసిగా పనిచేయాలనేటువంటి మైండ్ సెట్ మనకుంది, బట్ మేనేజ్మెంట్ దగ్గర ఉందా లేదా, ఏదో 2 రోజులకి 3 రోజులకి పెట్టి వెళ్ళి లేపేద్దాం అనేటువంటి ప్రాసెస్ లో ఉన్నారా, లేకపోతే మనలాగానే ఒక యంగ్ మైండ్ సెట్ తోటి ఉన్నారా, లేకపోతే ఓల్డ్ మైండ్ సెట్ తోటి ఓల్డ్ థాట్స్ తోటి ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది, సో ప్రొడక్ట్ కంపెనీలో ఏదైతే ప్రొడక్ట్ ని మనం మార్కెటింగ్ చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది, మంచి అంటే ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ ఉందా లేదా. సో మనం ఎంతసేపటికి ప్రొడక్ట్ ని మనం భారంగా తీసుకెళ్ళలేము. వన్స్ ఒకసారి ప్రోడక్ట్ ని మనం ఒకరికి చెప్పామంటే అది డూప్లికేట్ అయ్యి మనకే ఇన్కమ్ తీసుకొచ్చేలాగా ఉండాలి. సో అలాంటి ప్రోడక్ట్ ఉందా లేదా, ప్లాన్ ఒక ఇన్నోవేటివ్ ప్లాన్ ఉందా లేదా, అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాం బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేది ఎంత, ఒక 5,000 10,000 గట్టిగా కొట్టుకుంటే 10,000 20,000 30,000 అంతకు మించి రావు. చాలా హ్యూజ్ బిజినెస్ చేసినా సరే పే అవుట్ అనేది ఎక్కువ ఆశించినంత రాదు. మరి ఎలాంటి ప్లాన్ ఉంది, సో మనం చూడడానికి అట్రాక్షన్ అనిపిస్తుంది బట్ లోపలికి దిగిన తర్వాత 2 months 3 months గట్టిగా హార్డ్ వర్క్ చేసినా సరే 1,00,000 తీసుకోవడం చాలా గగనంగా ఉంటాయి. అలాంటి ప్లాన్ ఉందా, ఎలాంటి ప్లాన్ ఉందా అనేది కూడా మీరు చూసుకోవాలి. అండ్ ప్లాన్ బాగానే ఉంటుందండి, పే అవుట్ అంటే రిలీజ్ చేసేటువంటి ఇన్కమ్ 70% ఇస్తున్నాడా లేకపోతే 30% మాత్రమే ఇస్తున్నాడా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ మనం చేసేటువంటి బిజినెస్ లో 70% షేర్ చేస్తున్నాడా 30% షేర్ చేస్తున్నాడా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండ్ ఆఫ్ ద పి ఏంటంటే ప్రమోషన్, కంపెనీ ప్రమోట్ చేస్తుందా లేదా, ఏదైతే ఈ మొత్తం కూడా ప్రొడక్ట్ కానీ కంప్లీట్ గా కంపెనీ ఎవ్రీథింగ్ ప్రమోషన్ ఈ విధానం ఎలా ఉంది, మనమే ప్రమోట్ చేసుకోవాలా లేదా కంపెనీ ప్రమోట్ చేస్తుందా అనేది కూడా మనం చూసుకోవాలండి. ఇవి అన్ని కానీ బాగుంటే ఎస్ గో ఫర్ ఇట్ అండి. డెఫినెట్లీ మనం ఎటువంటి డౌట్ లేకుండా వెళ్ళొచ్చు. సో దీనికి చక్కటి నిదర్శనం అండి, ఆల్మోస్ట్ నేను 28th మార్చిన నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఈ 28th నుంచి ఇప్పటి వరకు వెరీ షార్ట్లీ దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ అండి ఒక 5 lakhs ఇన్కమ్ తీసుకోగలిగాను. 5 lakhs ఇన్కమ్ తీసుకోగలిగాను స్పాన్ ఆఫ్ 2 months. స్పాన్ ఆఫ్ 2 months లో ఇంత పెద్ద ఇన్కమ్, హ్యూజ్ ఇన్కమ్ తీసుకోగలిగానంటే ఈ 5P ఫార్ములాకి వర్తిస్తుందా లేదా అనేది మీరు ఒకసారి క్లారిటీ తీసుకోండి. సో ఇది అండి మనం ఇచ్చేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ. నచ్చితే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఇన్వైట్ చేసిన వాళ్ళతో టచ్ లో ఉండండి, సో మాట్లాడండి, సో క్లారిటీ తీసుకొని ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బిఎస్. సో